తిరుపతి జిల్లా కోట మండలం చిట్టేడు గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు కోట ఎంపీడీఓ దిలీప్ కుమార్ నాయక్ యోగాంధ్ర కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం చేపట్టిన యోగా విశేషతను గ్రామ ప్రజలకు మరియు సచివాలయ సిబ్బందులకు యోగా రోజు చేయడం ద్వారా కలిగే ఉపయోగాలు తెలియజేశారు. ప్రపంచ దేశాలలో యోగా యొక్క విశిష్టతను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ దిలీప్ కుమార్ నాయక్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పీఈటీ కృష్ణ, గ్రామ పంచాయతీ కార్యదర్శులు ఎం పోలయ్య, అల్లాబక్షు, జీవన్ కుమార్, రేవతి, కేశవరం, చిట్టేడు, గూడలిట్టు, ఊనుగుంటపాలెం సచివాలయ సిబ్బంది, ఎన్ఆర్జీఎస్, ఐసీడీఎస్ సిబ్బంది, ఏఎన్ఎం, ఆశా వర్కర్లు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. కళ్ళు మూసేయండి. మన మైండ్ని పీస్ఫుల్గా ఉంచడమే మెడిటేషన్. ఈ రకరకాల ఆలోచనల్ని, రకరకాల స్ట్రెస్ని, ఒత్తిడిని తట్టుకోవాలంటే ఏం చేయాలి? మనం ముందు మెడిటేషన్ చేయాలి, రిలీఫ్ అవ్వడం కోసం. ఏదన్నా మనం బాగా స్ట్రెస్లో ఉన్నాం అనుకోండి, లేదు ఇంట్లో ఏదైనా ఒత్తిడిగా ఉంది, అటు సినిమా పోవడం, లేదా కాఫీ తాగడం, టీ పంపించామా లేదా అని ఆలోచిస్తూ ఉంటాం. మనం ఎవరికి ఉండేది కామన్. అది మనం ఏదైనా పని చేసేటప్పుడు మనం ఖచ్చితంగా మన బాడీ, మన మైండ్ రెండు ఒకటిగా ఉండాలా అనేదే యోగాలో మెయిన్ దే. యోగా అనేది అష్టాంగ యోగా అనేది పతాంజలి మహర్షి కనుగొన్నది. ఆ అష్టాంగ యోగా ఏంటంటే యమ. నా పేరు దిలీప్ కుమార్, కొత్తగా వచ్చిన కోట ఎంపీడీఓ. ఈరోజు నుండి మన మండలంలో 4 కేంద్రాల్లో ఈ శనివారం వరకు 5 రోజుల పాటు ఈ యోగా శిక్షణా కేంద్రంలో టీఓటీస్ వారి శిక్షణను ఇవ్వడం జరుగుతుంది యోగా గురువుల చేత. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఈ టీఓటీస్ ట్రైనర్స్ ఎవరైతే ఉన్నారో వారు తదుపరి వాళ్ళ సచివాలయ పరిధిలోకి వెళ్ళేసి అక్కడ జనాలకి వారి స్థానంలోనే యోగా గురించి అవగాహన మరియు శిక్షణ ఇస్తారు. కాబట్టి ప్రజలందరూ ఈ యోగా గురించి, అదేవిధంగా యోగా వల్ల ఉపయోగాల గురించి అందరూ వాళ్ళ జీవన విధానంలో భాగం చేసుకొని ఈ యోగా అనేది మన భారతదేశానికి కల్పించిన ఒక గొప్ప అవకాశంగా, ప్రపంచానికి ఇచ్చిన ఒక బహుమతిగా ఇది జూన్ 21వ తేదీన వైజాగ్లో మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ప్రధానమంత్రి వర్యులు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వైజాగ్లో జరుపుతున్న కారణంగా దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా ఈ విషయాన్ని అందరూ గుర్తించి ఈ యోగా దినోత్సవాన్ని ఈ మాసాంతరం వరకు, అంటే జూన్ 21 వరకు, మే 21 నుండి జూన్ 21 వరకు ఈ యోగా మాసంగా నిర్ణయించి ప్రభుత్వం వారు చేపట్టే అన్ని కార్యక్రమాల్లో పాల్గొని ఈ యోగా దినోత్సవాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను. జగజ్జాలపాలం ఖజత్కంఠమాలం శరచంద్రబాలం మహాదైత్యకాలం నభో నీలకాయం దురావారమాయం సుపద్మాసహాయం భజేహం సదాంబోదివాసం గదత్పుష్పహాసం జగత్సన్నివాసం శతాదిత్యభాసం గదాచక్రశస్త్ర లసత్పీత